హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పిన్ని. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పాల సముద్రంలా అందంగా ఉంటుంది అగ్రహారంలోని గోదావరి. మెల్లగా కదిలే మందాకిని. సాయంత్రం పూట గోదారొడ్డున నిలబడి చూస్తే కౌశిక వెనకాల పిల్లగాలికి చల్లగా తాళం వేసే పచ్చని తివాచీ పరిచినట్టున్న వరిచేలు, వాటి వెనుక మెల్లగా లోకాన్ని సెలవడుగుతున్న నీరెండ కిరణాల మధ్య మెరిసిపోతున్న సాయంకాలపు భానుడు కళ్ళ విందుగా ఉంటాడు. కౌశికగా పిలువబడే గోదారి ఒడ్డునే రెండు రాములవారి గుళ్ళు. ముందు ఊరికి ఉన్నది చిన్న గుడి ఒక్కటే. తర్వాత పెద్ద వరదలు వచ్చి చిన్న గుడి కూడా మునిగిపోయే పరిస్థితి రావటంతో అప్పటికి కరణంగారి భార్య సూర్యకాంతమ్మ గారు తూర్పు తిరిగి దండం పెట్టి, రామచంద్ర ప్రభో, మమ్మల్ని చల్లగా చూడు, నీకు పెద్ద గుడి కట్టిస్తాను అని మొక్కుకోవటంతో ముందు వాన వరద, ఆ తర్వాత పెద్దరాముల వారి గుడి వెలిశాయి. మహాదేవ శాస్త్రి గారు చిన్నరాముల వారి గుడిలో పూజారి. రాములవారు చిన్నవాడు కాకపోయినా గుడి చిన్నదే, ఆదాయము చిన్నదే. చలువరాతి చపటాలు, గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవటానికి అమర్చిన ఇత్తడి కుళాయిలు, ఇలాంటి హంగులున్న పెద్ద గుడి ముందు చిన్న గుడి వెలవెలపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. నార చీరలతో వనవాసానికి వెళ్లే సీతారాముల్లాగే ఉంటాయి ఆ చిన్న గుడిలోని విగ్రహాలు. కళ్యాణరాముడిగా తళుకులీనుతూ ఉంటాయి పెద్ద గుడిలో. శాస్త్రి గారికి ఒక్కతే కూతురు సుబ్బలక్ష్మి. తల్లి లేని సుబ్బుల్ని శాస్త్రిగారు ఉన్నంతలో గారాబంగా పెంచారు. చక్కని కనుముక్కు తీరుతో, తాచుపాము లాంటి బారెడంత జడతో లక్ష్మీదేవి లాగే ఉంటుంది. పాల సముద్రం లాంటి గోదారి ఒడ్డునే గుడి దగ్గరే శాస్త్రిగారి నివాసం కదా, అందుకేనేమో చిన్నరాముల వారికే నమ్ముకున్నా శాస్త్రిగారికి మామూలు రోజువారీ జీవితం గడపటమే కష్టంగా ఉంది. ఒక 1/2 ఎకరం దేవుడి పొలం మీకే ఇస్తాం అని ధర్మకర్త గారు అనటమే కానీ ఇప్పటి వరకు చేసింది లేదు. ఏనాడు తన దేవుడిని ఏమీ అడగని ఆయన ధర్మకర్తని అడిగిందీ లేదు. తన గురించి దిగులు లేదు ఆయనకి. సుబ్బుల్ని ఒక ఇంటిదాన్ని చేస్తే చాలు అన్నదే ఆయన కోరిక. 9వ క్లాస్ తర్వాత ఇంకా చదివించలేకపోవటంతో సుబ్బులు చదువు ఆగిపోయింది. పొలమైనా చేతికి వస్తే అమ్మి పిల్ల పెళ్లి చేయవచ్చు అని ఆయన ఆలోచన. సుబ్బులు ఎంతో ఒద్దికైన పిల్ల. ఇంటి పని, వంట పని చక్కగా చేసుకుంటుంది. కమ్మగా పాడుతుంది. చుట్టుపక్కల చిన్నపిల్లల్ని చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్తుంది. 3 ఇళ్ల అవతల ఉండే సీతాలక్ష్మి గారు నేర్పిస్తే జాకెట్టు, పరికిణీల కత్తిరింపు నేర్చుకొని అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడను అడిగి తన బట్టలు తనే కుట్టుకొని వస్తుంది. 15 వెళ్ళి 16 రావటంతో శాస్త్రి గారికి కంగారుగా ఉంది. తెలిసిన సంబంధాలు ఉంటే చూడమని పేరయ్య గారికి చెప్పారు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చాడు. పేరయ్య గారు మంచి సంబంధం తెచ్చానంటూ. శాస్త్రి గారు ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతకటమంటే ఇదే కదూ, పొడుం బిగ్గుస్తూ అన్నాడాయన. అంటే అర్థం కాక అడిగారు శాస్త్రిగారు. సుబ్బులకి దివ్యమైన సంబంధం ఊర్లోనే ఉంది కదా మరి అన్నారు. ఎవరండి వరుడు? శాస్త్రిగారు అడిగారు. మీ దేవుడి పేరే చిన్నరాముడు. ఆ పేరు విన్న శాస్త్రిగారి ముఖం ముడుచుకుపోయింది. చిన్నరాముడా? చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడికి ఎలాగండి ఇవ్వటం అన్నారు. అదేం మాట శాస్త్రి గారు, పిల్లలంటే ఉన్నారు కానీ చిన్నరాముడికి పెద్ద వయసేం కాదు. 3 ఆడపిల్లలు ఓ 3-4 ఏళ్లలో వెళ్ళిపోతారు. ఇక మిగిలింది ఒక్క పిల్లవాడు. రాముడికి ఉద్యోగం లేకపోతేనే లంకంత కొంప. వెనకాల కొద్దిగా కొబ్బరి తోట, తిండికి బట్టకి లోటుండదు కదా పిల్లకి అన్నారు. కేవలం 3 పూట్ల భోజనం కట్టుకోటానికి ఓ 4 జతల బట్టలుండటమేనా పెళ్ళంటే అని అడగాలని శాస్త్రి గారికి తోచలేదు. తనకా వయసైపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే పిల్ల గతేంటి? ఎంత చక్కదనం అంటే మాత్రం ఈ పేద తండ్రి ఇంతకంటే ఏమి చేయగలడు అన్న ఊహే ఆయన మనసులో సుడిగుండంలా కదలాడింది. అదే బహుశా ఆయనతో దీనికి సరేననిపించింది. అలా తన 16వ ఏట
పిల్లలకి పిన్నిగా, చిన్నరాముడికి భార్యగా అతని ఇంట్లో కాలు పెట్టింది సుబ్బులు. ఏం చూసి ఈ సంబంధం తెచ్చావు నాన్న అని మాత్రం అడగకు తల్లి, ఈ అసక్తుణ్ణి మన్నించు అని తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే అనూనయంగా అంది. ఊరుకోండి నాన్న, నేను పెళ్లి చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోటానికి ఎవరుంటారు? అందుకే రాముడు ఇలా ఏర్పాటు చేశాడు అని నవ్వింది. తల్లి లేని ఆడపిల్లలు తండ్రికే తల్లులవుతారేమో. తనకన్నా 4 ఏళ్లు చిన్న వయసు మొదలుపెట్టి 4 పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అక్కర్లేని కబూర్ల ప్రభావం పెద్ద పిల్లలిద్దరిలో కనపడినా చిన్నవాళ్ళిద్దరూ తొందరగానే కలిసిపోయారు ఆమెతో. ఎప్పుడైనా వెళితే ఎవరింటికైనా పౌరోహిత్యానికి వెళ్ళటం, లేకపోతే హాయిగా తిని పడుకోవటం మాత్రం తెలుసు ఆ చిన్నరాముడికి. ఈ పూట భోజనం అయ్యింది సరే, రాత్రికి ఎలాగా అన్న ఆలోచనే లేదు, బాధ్యత లేదు. ఆడదిక్కులేని సంసారం చుక్కాని లేని నావలాగే ఉంది. వంట భారం పూర్తిగా తప్పించుకున్నందుకు పిల్లలిద్దరూ, పెద్ద పిల్లలిద్దరూ కూడా కొద్దిగా మారారు. పట్టుబట్టి అందర్నీ స్కూల్లో వేసింది. వాళ్లతో పాటే చదివేది, ఆడేది, పాడేది. అట్ల తద్ది వస్తే అందరికీ చేతిలో బంతి ఆకు వేసి గోరింటాకు పెట్టేది. ఇంటి వెనక తులసీకోట దగ్గర పెద్ద పెద్ద గళ్ళు గీసి పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడేది. ముందున్న పందిరి మీద సన్నజాజి, విరజాజి కలిసి పూసిన పువ్వుల్ని మాలగుచ్చి పిల్లలకి పెట్టి తను పెట్టుకునేది. స్కూల్ పని మాత్రం ఖచ్చితంగా చేసేలా చూసుకునేది. కరెంటు లేని ఆ ఇంట్లో లాంతర్ వెలుగులో చదివించేది. వాళ్లకు రాకపోతే తనే బొమ్మలు గీసిచ్చేది. పిన్ని అని పిలిచినా అక్క అని పిలిచినట్టే అనుకునేది. ఆడపిల్లలు సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకొని మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అని ముసిముసి నవ్వులతో పాడుతూ ఉంటే కళ్ళల్లో సన్నటి నీటి తెర ఉన్నా పైకి తను నవ్వేసేది. 4 ఏళ్ల కాలం గడవటానికి అట్టేసేపు పట్టలేదు. ఇదేం పిల్లమ్మా, సవతి పిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారా? చూద్దాం ఇదెన్నాళ్ళో, దానికి ఒకడు పుడితే తెలుస్తుంది అని అమ్మలక్కలు నోరు పారేసుకున్నా పట్టించుకోలేదు. తనకి ఒక కొడుకు పుట్టినా సరే వాడిని వాళ్లతో సమానంగానే చూసింది. పక్కింటి పిన్నిగారు సమయం చూసి 2-3 సార్లు, చూడు సుబ్బులు, లోకంలో ఎక్కడైనా తన్ను మాలిన ధర్మం ఉండదు కదా, పిల్లల గోలలో పడి నీ సంగతి నువ్వు మర్చిపోకూడదు. వాళ్ళ అమ్మ నగలుండాలేమో ఏవో, అవి తీసి జాగ్రత్తగా చేసుకో, పిల్లల్ని కొద్దిగా అదుపులో ఉంచు అని ఇలా ఏవో చెప్పబోతే పిన్నిగారు, చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను, తల్లి విలువ ఏమిటో నాకు తెలుసు. వాళ్లకు తల్లినయ్యేంత వయస్సు, అనుభవం లేకపోయినా నా చేతనైనంతలో మీలాంటి పెద్దవారి సలహాతో వాళ్ళకి వీలైనంత మంచి చేయాలని నా తాపత్రయం. మీరే ఇలా అంటే ఎలా చెప్పండి అని ఆవిడ నోటికి తాళం వేసేది. రాను రాను చినరాముడికి బద్ధకం మరీ పెరిగిపోయింది. ఆదాయం లేకపోయినా 6 భోజనానికి అన్నం కావాలి కదా, అందుకే ఊర్లో వాళ్ళకి జాకెట్లు కుట్టడం మొదలెట్టింది. పక్కగా ఉన్న 2 గదులు వసారా అద్దెకిచ్చింది. కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు, అద్దె డబ్బులు, రాముడు సంపాదించే దానితో సంసారం గడిపేది. తను సంపాదించేది మాత్రం వేరే దాచి ఉంచేది. పిల్లల అవసరాలు, ఆడపిల్లల అవసరాలు చెప్పిరావు కదా, పిల్లలతో కలిసి పెరట్లో కూర మొక్కలు పెంచేది. డబ్బుకి వెతుక్కునే రోజుల్లో పెరట్లో పండిన కందట్లో పెసరట్లో వేసి అన్నంతో పాటు పెట్టేది. తనకి ఈ సంబంధం తెచ్చిన పేరయ్య గారు మళ్ళీ వచ్చి, పెద్ద పిల్ల భవానీకి చక్కటివాడు అంటూ ఒక 2వ పెళ్లివాడిని తీసుకొస్తే మా పిల్లకి చచ్చిన 2వ పెళ్లి సంబంధాలు చెయ్యము అని చెప్పేసింది. పైగా 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే మిమ్మల్ని, పేరయ్య గారిని కూడా జైల్లో పెడతారు అంటూ శారదా చట్టం గురించి ఏమైనా తెలియదటండి అని శాస్త్రి గారిని నిలదీసింది. ఏం పెట్టి చేస్తావు అందరికీ పెళ్ళిళ్ళు, ఇలా గుమ్మంలో వచ్చిన సంబంధాలని కాదంటే అని చినరాముడు దెబ్బలాటకి దిగాడు. ఏదీ లేకపోతే హాయిగా మనతోటే ఉంటారు, అంతేకాని ఇది మాత్రం కుదరదు. అయినా వాళ్లకంటే మనకి ఏదీ గొప్ప కాదు. వాళ్ళ చదువులకి, పెళ్ళిళ్ళకి అవసరమైతే తోట, ఇల్లు కూడా అమ్మేద్దాం, అంతేకాని పిల్లలకి మంచిది కానిదేదీ చేయటానికి వీల్లేదు అని తిరిగి వాదించింది. పెద్ద పిల్లకి 18 ఏళ్లు నిండాక
తన దూరపు బంధువు అక్క వరస అయ్యే సులోచన కొడుకు అమలాపురంలో స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకరానికి కుదిర్చి పెళ్లి చేసింది. చిన్నపిల్లకి బొమ్మలు వేయటంలో శ్రద్ధ చూసి అల్లుడితో చెప్పి డిప్లొమా చేయించింది. అది అవ్వగానే ఆ పిల్ల ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్లి కావటానికి పెద్ద కష్టం ఏం కాలేదు. మూడోది శారద, నిజంగానే చదువుల శారద. అల్లుళ్ల సలహాతో ఆర్థికంగా వెనకపడ్డ వాళ్ళకిచ్చే స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ చదివించింది. అదయ్యాక ఆ పిల్ల పోటీ పరీక్ష రాసి LICలో క్లర్క్గా ఉద్యోగం తెచ్చుకుంది. పిల్లవాడిని మాత్రం ఇంజనీరింగ్ చెయ్యాలని సుబ్బులి సంకల్పం. నీకేమైనా వెర్రేమిటే, ఇంజనీరు చదువంటే మాటలా అంటున్న చిన్నరాముణ్ణి మీరేం మాట్లాడకండి, ఇవన్నీ ఎలా జరిగావు ఇది అలాగే అవుతుంది అని అతని నోరు మూయించింది. పిల్లల అమ్మ నగల్లో ఆఖరుగా మిగిలిన గాజుల జత అమ్మేసి మరీ పిల్లాడికి ఫీజు కట్టింది. వాడు కాలేజీ ఫస్ట్ పాస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్లో జూనియర్ ఇంజనీరింగ్గా చేరిన నాడు ఆనందంతో ఎగురు గంతేసింది. పిల్లలకి ఇన్ని చేశావు, మరి నీ కొడుక్కో అని పక్కింటి పిన్నిగారు అడిగితే ఒక్కటే మాట చెప్పింది, నా కొడుకేమీ అనాథ కాదు, 3 అక్కలు 1 అన్నయ్య ఉన్నారు, వాడికేమని. మూడో పిల్ల శారదా పెళ్లిలో సుబ్బలక్ష్మి పుట్టినరోజుకి భవానీ పట్టుచీరతోనూ, మిగతా 2 ఆడపిల్లలు 1 గాజుల జతతోనూ, పెద్ద పిల్లవాడు మాధవ మెడలోకి బంగారు గొలుస్తోనూ వచ్చి, అమ్మా తమ్ముడిని నాతో తీసుకుపోతాను, కాకినాడలో మంచి స్కూల్లో చేరుద్దాం, వాడు నాకంటే బాగా చదువుకోవాలి అని అన్నప్పుడు మా అమ్మ అయినా సరే మాకింత చేసేది కాదు, ఏం పుణ్యం చేశామని మాకు ఆ దేవుడు ఈ అమ్మ కాని అమ్మను ఇచ్చాడో అని వాళ్ళు నలుగురు కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ప్రయోజకులు అయిన పిల్లల్ని చూసి ఆనందంతో ఏడ్చింది వాళ్ళ పిన్ని సుబ్బలక్ష్మి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.